శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అశ్వత్థామను బోలుచు శశ్వద్దారుణమతులై సాలని విద్యల్ విశ్వప్రజ్ఞను తెలియక కుశ్వానములై ఇలా మొరుగున్ తెలుగమ్మ. ఓ తెలుగమ్మ, అశ్వత్థామను బోలుచు మాతృభాషను నేర్చుకుని మాతృభాషలో కావ్యములను కథారచనలను చదివి ఎంతో సాహిత్య జ్ఞానాన్ని పెంపొందించుకున్నవారు, మాతృభాషలో చక్కని రచనలు చేస్తున్నటువంటి వారు చాలా విచిత్రములైనటువంటి వాదములను రేపుతున్నారు తల్లి. అశ్వత్థామ వలె చేస్తున్నారు ఈ పనంతా కూడా. అశ్వత్థామ తెలిసి తెలియనటువంటి వాడు అనేది ఒక లక్షణం ఉన్నది మన తెలుగులో. తెలిసి తెలియకుండా మాట్లాడకు అంటారు. అశ్వత్థామ కూడా తెలిసి తెలియకుండానే ఒక దుష్టకార్యానికి పూనుకున్నాడు. ఉత్తరా గర్భంలో ఉన్నటువంటి శిశువుని సంహరించాలని మహాతపస్వి ఉండి దుర్యోధనుడి పక్షాన ఉండి దుర్యోధనుడికి చావు బ్రతుకుల్లో ఉన్న దుర్యోధనుడికి హితం చెయ్యాలి, చనిపోవటానికి సిద్ధంగా ఉన్న దుర్యోధనుడికి ఆనందం కలిగించాలి అనే ఉద్దేశంతో యుద్ధం చేయటానికి వచ్చిన అభిమన్యుణ్ణి చాలా దారుణంగా దుర్మార్గంగా చంపారు. అందులోనూ అశ్వత్థామ పాత్ర ఉన్నది. ఆ అభిమన్యుని భార్య ఎక్కడో అంతఃపురంలో ఉంటే గర్భవతి అయి ఆమె గర్భంలో ఉన్న శిశువుని ఒక దివ్యాస్త్రముతో సంహరించాలనుకుని దాన్ని ప్రయోగించాడు. పరమ దుర్మార్గుడై ఆ అస్త్రాన్ని ప్రయోగించాడే తప్ప దాన్ని వెనక్కి తీసుకోవటం తెలియదు. చాలని విద్యను చాలదు ఆ విద్య, అది సంపూర్ణముగా విద్య లేదు అశ్వత్థామకు. దాన్ని ప్రయోగించటమే నేర్చుకున్నాడు తప్ప తండ్రి దగ్గర దాన్ని ఉపసంహరించటం, అవసరమైతే దాన్ని వెనక్కి తీసుకోవటం చేత కాలేదు. అశ్వత్థామను బోలుచు శశ్వద్దారుణమతులై చాలని విద్యన్. అప్పుడు అర్జునుడు తన దివ్యాస్త్రముతో ఆ అశ్వత్థామ ప్రయోగించినటువంటి అస్త్రాన్ని నివారించాడు. మళ్ళీ తన అస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడు. విద్య సంపూర్ణంగా అభ్యసించాలి, దానికి సాధన చెయ్యాలి, గురువుల అనుగ్రహాన్ని పొందాలి, నిష్ఠగా దాన్ని ఉపాసించాలి. తదేక నిష్ఠతో ఆ విద్యయందు ఏకాగ్రత నిలిపి నిరంతరము కూడా ఆ విద్యని ప్రసన్నం చేసుకోవాలి. అలా చేసుకోకుండా తెలిసి తెలియనటువంటి విద్యతో యుద్ధరంగానికి సంబంధం లేనటువంటి ఒక అమాయకురాలి గర్భంలో ఉన్నటువంటి శిశువుని సంహరించాలని చేశాడు. ఎంత దుర్మార్గంగా ఆలోచించాడో అశ్వత్థామ. ఈ రోజున కూడా మన మాతృభాషని గురించి అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. అశ్వత్థామను బోలుచు అశ్వత్థామను బోలుచు శశ్వద్దారుణమతులై చాలని విద్యన్. ఈ మాట్లాడే వాళ్ళకి ఏమన్నా ఛందశాస్త్రము తెలుసా? తెలీదు. పద్యాలు ఎందుకండి అంటారు. వ్యాకరణ శాస్త్రం తెలుసా? తెలీదు. ఎందుకండి అసలు ఆ భాష ఏమిటండి, ఎవరికి అర్థం అవుతుందండి అంటారు. విశ్వప్రజ్ఞను తెలియక కుశ్వానములై ఇలా మొరుగున్ తెలుగమ్మ. దివ్యాద్భుతమైనటువంటి ఆ విశ్వప్రజ్ఞను నిరంతరము ఉపాసించి తమ రచనలలోకి తీసుకుని వచ్చి ఈ జాతికి అందించినటువంటి మహాకవుల రచనల గురించి మాట్లాడితే ఏమీ కూడా వారికి ఏమీ నష్టం ఉండదు, వీరికే ఆ నష్టం ఉంటుంది. కనుక ఈ విధంగా భాషకు ద్రోహం చేసేటువంటి వారికి కనువిప్పు చేయి తల్లి. వారికి ఈ భాషలో ఉండేటువంటి ఆ అమృత మధురమైన భావాలను ఆస్వాదించే స్థితిని ప్రసాదించు. జై తెలుగమ్మ.